ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. తిరుపతిలో మాజీ కేంద్ర మంత్రి నిరసన. తిరుపతిలో స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు శనివారం ఉదయం నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని జూ పార్కును పుత్తూరుకు తరలించాలన్నారు. ఐటీ హబ్స్ ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. అనేది ప్రాథమిక హక్కు రాజ్యాంగంలో. ఇల్లు కట్టుకోవాలంటే ఇళ్ల స్థలం కావాలి. ఇళ్ల స్థలాలు ఎలా వస్తాయి? మరి ఇల్లు లేకుండా చాలామంది తిరుపతిలో నిర్వాసితులుగా ఉన్నారు. బాడుగులు కట్టుకోలేక, సొంత ఇల్లు కట్టుకోలేక కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ఎన్జిఓలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఎన్జిఓలు, మరి నిరుపేదలు 7,000 మందికి నిరుపేదలకు ఇళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాళ్ళు ఇళ్ళు కట్టుకోలేకపోయారు, స్థలాలు సరిగ్గా ఇవ్వనందువల్ల. మరి టీటీడీ ఉద్యోగస్తులు దాదాపు 1000 మంది ఉన్నారు. వీళ్ళని తీసుకోపోయి పుత్తూరు దగ్గర పెట్టారు, పుత్తూరు అడవిలో వేసేసారు. ఏ ఒక్కరికి ఇష్టం లేదు. టీటీడీ ఉద్యోగి ఎవరికి పుత్తూరు పోయి ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో లేరు. మరి వాళ్ళు నోరు తెరిచి అడగలేకపోతున్నారు. వాళ్ళకి కొంచెం అడగడం కొంచెం పాపం వాళ్ళకి ఇబ్బంది. మరి జర్నలిస్టులు ఒక 50 మందికి ఇచ్చారు, ఇంకా 200 మంది ఆగిపోయి ఉన్నారు. వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కావాలి. ఎక్కడుంది? తిరుపతిలో ఒకే ఒక్క దగ్గర ఉంది. 7,000 ఎకరాలు ఉన్నాయి. జూ పార్కుల దగ్గర 7,000 ఎకరాలు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు క్యాపిటల్ అంటే అమరావతి అంటున్నాడు. మరి కనీసం కంప్యూటర్ సిటీ అన్నా చేస్తే బాగుంటుంది. ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ బెంగళూరులో పోతున్నారు. ఆ జూ పార్కును తీసేసి పుత్తూరు దగ్గరకు పంపించి అక్కడుండే 7,000 ఎకరాలని కంప్యూటర్ కంపెనీలకి, టీటీడీ ఉద్యోగస్తులకి, మరి జర్నలిస్టులకి, ఎన్జిఓలకి, నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు పంచాలని నేను చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. రెండో విషయం దర్శనాలు. దర్శనాలు ఎక్కడెక్కడో వాళ్ళకి దర్శనాలు ఇస్తున్నారు. బ్రేక్ దర్శనం అంటారు, విఐపి దర్శనం అంటారు. ఎవడన్నా ఒక పేదోడు పోయి ఏడన్నా ఒక ఆధార్ కార్డు మారిస్తే తప్పు అంటుంటారు. వాళ్ళని పట్టుకొని జైల్లో పెడుతున్నారు. నేను ఒకటి చెప్తున్నా, అవినీతి ఇక్కడ దాగి ఉంది. బ్రేక్ దర్శనాల్లో ఉంది అవినీతి. ఊరికే పెద్దోళ్ళు తప్పులు చేస్తారు, చిన్నోళ్ళ పైన వేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు. మరి బ్రేక్ దర్శనాలు లిస్టు, విఐపి బ్రేక్ దర్శనాలు లిస్టును ప్రతిరోజు ఆన్లైన్లో పెట్టాలి. వెబ్సైట్, తిరుపతి టీటీడీ వెబ్సైట్లో పెట్టాలి. టీటీడీ వెబ్సైట్లో పెట్టి మళ్ళీ యాక్సెస్ కూడా ఇవ్వటం లేదు వాళ్ళు. యాక్సెస్ కూడా పబ్లిక్ డొమైన్లో ప్రతి ఒక్కరు ఎవరు ఈరోజు విఐపీలు దర్శనాలకు వచ్చారు, ఎంతమందిని తీసుకొచ్చారు, ప్రతి విషయం తెలియాలి.
మంగళవారం దర్శనం మేము అడుగున్నాం, మేము ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ ప్రతి మంగళవారం కాంగ్రెస్ పార్టీ దర్శనాన్ని ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా మరి ఏదో లోకల్ ఎమ్మెల్యే పోయి అడిగితే ఇస్తామని ఈవో చెప్పాయంట. ఏది ఎప్పుడు ఇంకా జూలై దాటిపోతూ ఉంది. మరి తప్పకుండా ఆగస్టులో అయినా కూడా ఈ ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలని. మీ బ్రేక్ దర్శనాల్లో అవినీతి దాగి ఉంది, నేను చెప్తున్నా, ఎక్కడో లేదు. మీ బ్రేక్ దర్శనాల్లోనే అవినీతి ఉంది. మరి షాపుల్లో ఉందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఆ బ్రేక్ దర్శనాల్లో అవినీతి తగ్గాలన్నా, మరి అధికార దుర్వినియోగం తగ్గాలన్నా కూడా దాన్ని వెబ్సైట్లో పెట్టాలి. వెబ్సైట్లో పెట్టి యాక్సెస్ కూడా ప్రజలకు ఇస్తే కొంత అవినీతి దగ్గుతుంది అని నేను తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తుంటా. ఎట్టాగో రిహాబిలిటేషన్ అనేది గవర్నమెంట్ చర్య, అది తప్పకుండా గవర్నమెంట్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఈరోజు బాహుబలి అయిపోయి ఉన్నాడు. ఈరోజు ఆయన నరేంద్ర మోడీ దగ్గరకు ఆయన పోవాల్సిన పని లేదు. మోడీ రా అంటే బరిగెత్తేటట్టుగా ఉన్నాడు. మా ఫ్రెండ్ అప్పుడే రాష్ట్రపతి పాలన అంటున్నాడు. ఎందుకు రాష్ట్రపతి పాలన ఎందుకయ్యా? అప్పుడే ఆడవస్తుంది. ఆయన బాహుబలి అయిపోయినావు, నువ్వేమో చిన్నోడు అయిపోయినావు. ఇవన్నీ ఆపేసేయి. చంద్రబాబు ఈరోజు దేశ రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. నేను ఊహించలేదు 50 సంవత్సరాల నాడు చంద్రబాబు నాయుడు ఇంత అదృష్టవంతుడు అవుతాడని. రామారావు అల్లుడైనప్పుడే నేను అదృష్టవంతుడు అనుకున్నా, కానీ ఇది ఎక్కడ అదృష్టం పట్టిందో వాళ్ళకు. కానీ ఏం ప్రయోజనం? ఒక్క ప్రాజెక్టు రాలేదు. మనోరం బెల్ ఫ్యాక్టరీ పని అయిపోయింది, క్రికెట్ స్టేడియం ఆగిపోయింది, దుగరాజపట్టణం ఆగిపోయింది, 7,000 ఇళ్ళు ఆగిపోయినాయి. మాట్లాడితే అవినీతి కాదు, అమరావతి పోలవరం అవినీతి అంటున్నాడు ఆయన. మరి కాబట్టి చంద్రబాబు నాయుడు కొంచెం ఆలోచించవా తిరుపతిని గురించి. మీ అందరికీ నమస్కారాలు.